హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫిబ్రవరి నెల రేషన్ నుంచి అయితే కనుక రేషన్ పంపిణీ నుంచి ఏపీ ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అయితే చెప్తుంది. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి ఈ రేషన్ వెహికల్స్ని అయితే తీసేసి రేషన్ షాపుల ద్వారా అయితే ఇస్తున్నారు రేషను. నిత్యావసర సరుకులతో పాటు మరికొన్ని సరుకులను కూడా ఒక్కొక్కటిగా చేరుస్తూ వస్తున్నామని అయితే ఏపీ ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే బియ్యము, పంచదార, కందిపప్పు అయితే కనుక గతంలో ఇస్తూ వస్తున్నారు. అయితే కొన్ని చోట్ల కందిపప్పు అలాగే పంచదార కూడా అందట్లేదని చాలా చోట్ల కంప్లైంట్లు వచ్చినాయి. అయితే ఇవి కూడా మేము త్వరలోనే సర్దుబాటు చేస్తాం, కందిపప్పు, పంచదార అని చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక గత డిసెంబర్ నుంచి జొన్నలు, రాగులు ఈ విధంగా అయితే ఇస్తూ వస్తున్నారు. బియ్యం కనుక వద్దనుకుంటే ఆ ప్లేస్లో అంటే 1 కేజీ 2 కేజీలు తగ్గించి వాటి ప్లేస్లో జొన్నలు, రాగులు ఇస్తూ వస్తున్నారు. ఇక ఈ ఫిబ్రవరి 1 నుంచి అయితే కనుక ఈ రోజు నుంచి ప్రతి చోట కూడా గోధుమ పిండి అయితే కనుక పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇక ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అన్ని రేషన్ షాపుల ద్వారా కూడా మీకైతే గోధుమ పిండి ప్యాకెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. రేట్ ఎంత ఉంటుంది అని చూస్తే కనుక ప్రస్తుతం మార్కెట్లో కేజీ గోధుమ పిండి 40 రూపాయల నుంచి 60 రూపాయల వరకు, కొన్ని చోట్ల 60 నుంచి 65 రూపాయల వరకు కూడా కాస్ట్లు అయితే ఉన్నాయి. సో ప్రభుత్వం అయితే కనుక కిలో గోధుమ పిండిని 20 రూపాయలకే మీకు అయితే అందజేయడం జరుగుతుంది. కార్డుకి 1 కేజీ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. సో రేషన్ షాపుల ద్వారా ప్రస్తుతం అయితే కనుక 20 రూపాయలకే ఈ గోధుమ పిండిని అయితే కనుక అందించనున్నారు. జిల్లాలో అంటే ఆదివారం నుంచి జిల్లా కేంద్రం అన్ని రేషన్ షాపుల్లో కూడా ఈ యొక్క గోధుమ పిండి అయితే అందిస్తామని చెప్తున్నారు. మరి అన్ని చోట్లకి చేరిందా లేకపోతే కొన్ని ప్లేసులు ఇస్తారా అనేది అయితే ఈ ఫస్ట్ వీక్లో తెలుస్తుంది. ఏంటంటే ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పటికీ కూడా కొన్ని చోట్లకి అయితే కొంత సరుకు చేరకపోవడం లేకపోతే వచ్చే వారం ఇస్తూ ఉండడం ఇలాంటివి అయితే చెప్తూ ఉంటారు కొన్ని చోట్ల. మరి అన్ని కేంద్రాలకి చేరిందా ఏంటనేది అయితే ఒక ఫస్ట్ వీక్లో తెలుస్తుంది మనకి. ఇక అలాగే గతంలో చూస్తే కనుక కొంత టైం మాత్రమే రేషన్ అయితే కనుక పంపిణీ చేసేవారు. ఇప్పుడు అలా కాదు, 1 నుంచి 15వ తేదీ వరకు షాపులు ఓపెన్ చేసి ఉంటున్నాయి. వీటన్నిటిని కూడా త్వరలోనే మినీ మాల్స్ గా మార్చాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అంటే నిత్యావసర వస్తువులు రేషన్లో ఏమైతే ఇస్తారో వాటితో పాటు మరికొన్ని సరుకులు కూడా పెట్టి కంటిన్యూటీగా ఓపెన్లో ఉండేటట్టు, అంటే మామూలుగా ఒక షాప్ ఎలా ఓపెన్లో ఉంటుందో అదేవిధంగా కంటిన్యూగా ఓపెన్లో ఉండేలాగా మినీ మాల్ కింద అయితే కనుక మార్చాలి రేషన్ షాపులన్నింటినీ కూడా అని భావిస్తున్నారు. దాంతోపాటు నిత్యావసర సరుకులు మిగిలినవి కూడా అక్కడ దొరుకుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే కంటిన్యూ తీసుంటుంది. మామూలుగా బయట షాపులు ఎలా తీసుంటాయి అలాగా 30 రోజుల పాటు తీసుండే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మిగిలిన సరుకులు కూడా ఉండడం వల్ల ఆ రేషన్ షాప్ వాళ్ళకి కూడా కొంచెం సేల్ అయితే ఉంటుందని భావిస్తున్నారు. సో ప్రస్తుతం అయితే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కంటిన్యూ షాపులు అయితే ఓపెన్లో ఉంటున్నాయి. త్వరలో మినీ మాల్స్ కింద కూడా మార్చాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ నెల నుంచి అయితే ప్రతి చోట గోధుమ పిండి అయితే ఇస్తామని చెప్తున్నారు. సో మీకు సంబంధించిన రేషన్ దుకాణాల్లో ఇస్తున్నారా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.